టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో 23న జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారుల కసరత్తు సాంకేతిక సమస్య తలెత్తితే ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై సిబ్బందికి అవగాహన శ్రీకాకుళం జిల్లా నవగాం జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం మృతులిద్దరూ చిలకలవలస గ్రామానికి చెందిన వాసులుగా గుర్తింపు ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదం ఇంటర్ విద్యార్థిని హతమార్చి పూడ్చిపెట్టిన దుండగులు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని చెప్పుల గోదాంలో అగ్ని ప్రమాదం సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం డీటెయిల్స్ చూద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి మరో కొద్ది రోజుల్లో తెరలేవబోతోంది కౌంటింగ్ చేసేందుకు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు పారదర్శకంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఎక్కడా కూడా విమర్శలకు తావు లేకుండా ఉండేలా ప్రత్యేకంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా ఈవీఎంల విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు అదేవిధంగా సాంకేతిక సమస్య తలెత్తితే వచ్చే సమస్యలను కూడా అధిగమించేలా సిబ్బందికి సూచనలు జారీ చేస్తున్నారు This is again 50 generations 51 no 40 is on counting agents 53 ఎవరెవరు ఇస్తారు ఇక్కడ 10 మంది కాన్స్టిట్యూయెన్సీలు ఉన్నారు కాబట్టి 10 మంది ఇవ్వాలా ఒకరే ఇవ్వాలా చెప్పాలి show them all the skills counting agent ki election agent ki ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లాలో 23వ తారీఖు జరగబోతున్న కౌంటింగ్ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న ఆర్ఓస్ ఏఆర్ఓస్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్లో వాళ్ళు ఏజెంట్స్ని ఏ విధంగా నియమించాలా అదేవిధంగా వాళ్ళు ఏజెంట్స్ని ఏ విధంగా నియమావళి పాటించాలా అండ్ అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరపాలా అలాగే పోస్టల్ బ్యాలెట్స్ని ఏ విధంగా లెక్కించాలా అదేవిధంగా ఒక్కొక్క రౌండ్ ముగించిన తర్వాత ఏ విధంగా అక్కడ రౌండ్ ఒక రిజల్ట్ని మనం అనౌన్స్ చేయాలా అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలా సర్వీస్ ఓటర్స్ యొక్క పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా ఈ యొక్క కొత్త విధానం వాళ్ళు పెట్టారు కాబట్టి కంప్యూటర్లో లెక్కించే విధానం ఏ విధంగా చేయాలా అలాగే ఈ యొక్క రిజల్ట్ అనేది ఫైనల్గా ఎట్లా డిక్లేర్ చేయాలా అలాగే ఒకవేళ రీకౌంటింగ్ రిక్వెస్ట్ వస్తే అటువంటి సందర్భంలో ఏ విధంగా చేయాలా ఇవన్నీ కూడా వాళ్ళకి కులకోశంగా ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఇది అయిన తర్వాత మనకి కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు ఎవరైతే టేబుల్లో అక్కడ లెక్క వేయబోతున్నారో ఆ కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళకి మళ్ళా ఇంకా ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నాం అలాగే ఈసారి ఈ సర్వీస్ ఓటర్స్ కొత్తగా పెట్టారు కాబట్టి ఆ సర్వీస్ ఓటర్స్ని లెక్కింపు చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ మొదలయ్యి అన్ని కంప్లీషన్ స్టేజ్కి వచ్చేస్తున్నాయి అక్కడ మనం 20 హాల్స్లో కౌంటింగ్ చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఒక 4 హాల్స్లో సెపరేట్గా ఈ సర్వీస్ ఓటర్ పోస్టల్ బ్యాలెట్ని లెక్కింపు చేయడానికి మొత్తం కలిపి 24 హాల్స్లో అక్కడ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఏజెంట్స్ అందరినీ వాళ్ళు అపాయింట్ చేయాలని చెప్పి సంబంధించిన క్యాండిడేట్స్కి తెలియచేయడం జరిగింది ఆ ఏజెంట్స్ని వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తే ఆర్ఓ వాళ్ళని వెరిఫై చేసుకుంటూ వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అక్కడ పాస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుమతులు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీడియా కోసం సెపరేట్గా అక్కడ ఒక హాల్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి మీడియాకి అప్పుడప్పుడు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రకాశం జిల్లా గిద్దలూరు కొంగలవీడు గ్రామం అంకాలమ్మ గుడి సమీపంలోని కొండ ప్రాంతంలో ఒక యువకుడిని హతమార్చి పూడ్చిపెట్టిన సంఘటన గిద్దలూరులో కలకలం రేపుతోంది విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు వివరాల్లోకి వెళ్తే మృతుడు గిద్దలూరు మండలంలోని కొంగలవీడు ఎస్ఐ కాలనీకి చెందిన దాసరి రమణ సన్ ఆఫ్ రోషయ్యగా గుర్తించారు పోలీసులు మృతుడు రాత్రి ఇంటిపైన నిద్రిస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి సరదాగా బయటికి వెళ్దామని తీసుకువెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. మృతుడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడని
మృతుని తల్లిదండ్రులు తెలిపారు. రమణయ్యను హత్య చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అతనికి ఎవరు శత్రువులు లేరని తల్లిదండ్రులు వాపోయారు. వరంగల్ అర్బన్ జిల్లా మణికొండలోని చెప్పుల గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 6 నెలలుగా మూసి ఉన్న గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో గోదాం గోడలను కూర్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయింది. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కంచికచర్ల మండలం కీసరా టోల్ ప్లాజా వద్ద రోడ్డు భద్రతలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ అధికారులు స్పెషల్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తరచుగా ట్రావెల్స్ బస్సులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించి ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి డ్రైవర్లకు పోలీస్ సిబ్బంది పలు సూచనలు చేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రతి ఒక్కరిని పలుకరించి మరీ తెలుసుకున్నారు శక్తి టీం సిబ్బంది. నెల్లూరు జిల్లా గూడూరులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ రస్తోగి ప్రారంభించారు. ఓ సంస్థ ఇచ్చిన ఆర్థిక సహాయంతో నగరంలో పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గుర్తించేందుకు వీలుగా ఉంటుందని ఎస్పీ రస్తోగి అన్నారు. Along with the command control room at police station. ఈ అన్నిటికీ ముందు వచ్చి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. సో గ్రీన్ టెక్ నుంచి కంపెనీ ఇన్ఛార్జ్ మిస్టర్ మాథ్యూ మన దగ్గర ఉన్నారు. మాథ్యూతో పాటు మేడం కూడా వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధన్యవాదాలు టు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఎందుకంటే సుమారు మీ అందరికీ గుర్తుంటుంది, గూడూరు టౌన్లో ఇలాగే మనం ఇంటిగ్రేటెడ్ సుమారు 40 కెమెరాస్ ఏర్పాటు చేయించాం అరౌండ్ 4 months బ్యాక్. అప్పటి నుంచి అదే ఆలోచనలో ఉన్నాం దట్ నాయుడుపేటలో కూడా ఈ సీసీ కెమెరా నెట్వర్క్ చాలా అవసరం. ఎందుకంటే నాయుడుపేట టౌన్ చాలా క్రిటికల్ మనకి ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ క్రైమ్ చూస్తే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేసుకొని రిటర్న్ పోవటం, అందువల్ల ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఇక్కడే ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ అన్నిటికీ టెక్నాలజీ ఉపయోగించుకొని నేరాలు ఎలా కంట్రోల్ చేయాలని ఆ ఉద్దేశంతో ఇక్కడే ఈ అంతా ఆల్ రౌండ్ ద టౌన్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. టోటల్ 39 సీసీ కెమెరాస్ 17 లొకేషన్స్లో. ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపుగా 9.2 lakhs. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, ఆస్పరి, చిప్పగిరి, హోలాహుందా మండలాలలో ఉపాధి హామీ చట్టంలో భాగంగా అధికారులు
ఉపాధి కూలీలకు ఎండాకాలంలో ప్రత్యేకంగా కల్పించాల్సిన వసతులను గాలికి వదిలేసిన ఘటన ఉపాధి కూలీలకు శాపంగా మారింది. జిల్లాలలో దాదాపుగా ఎండలు 47 డిగ్రీలకు పైగా ఉండడంతో కూలీలు ఎండలకు తాళలేకపోతున్నారు. వీరికి సేద తీరడానికి టెంట్లు ఇవ్వాలని, నీటి వసతిని, పనిలో గాయాల పాలైనప్పుడు చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్లను ఇవ్వాలని కోరారు. ఇక్కడ కూలీలు పని వేతనం రోజుకు 100-120 రూపాయలు వస్తుందని, పనికి వెళ్లాలంటే 10-15 కిలోమీటర్ల దూరం వెళ్లాలని, వాటి ఖర్చులు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ఎండెప్పుడు మీరు మీటర్ తీయాల ఖచ్చితంగా గట్టిగా అని అతను అంటాడు. ఇది సౌడ్ ఇది ఆడెళ్ళి దిగుదని మేము ఆయన మీరు ఎట్లా మీది ఎంత ఉంటే అంత బిల్లు వేస్తాను, మీ పని ఎంత ఉంటే అంత బిల్లు వేస్తాను అంటున్నాడు. మాకు ఇంక చేత కదా సార్ అట్లా అయితే మాకు ఇంక గట్టి పడుతుంది అని మేము అంటున్నాం. నువ్వు ఎండాకాలం మూకుండలేము ఇంట్లో కాడ ఏదన్నా వచ్చి పని చేసుకుని కానీ 100-150 వస్తాయని అట్లా వస్తున్నాం పని. చాలా దూరం నుండి పని చేయడానికి వస్తున్నాము. మాకు రానుకోని ఛార్జీలు ఇవ్వకపోను, గవర్నమెంట్ వాళ్ళు గడపర కట్టుకుని నాకు డబ్బులు ఇవ్వటం లేదు, వాటర్ వసతి లేదు, దెబ్బలు తగిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు. మాకు ఇవన్నీ గవర్నమెంట్ నుండి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు మా దేవునికొండ నుండి వాళ్ళు ఇవ్వటం లేదు మాకు. ఇవన్నీ ఎలాగైనా కూలీ చాలా తక్కువ పడుతుంది. పొద్దున 6 గంటలకు వచ్చి 10 గంటల వరకు ఎండకు చేస్తున్నా కూడా గట్టి భూమిలో రాళ్ళు. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మహిళల భద్రతే ధ్యేయంగా విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మహిళా రక్షక్ కార్యక్రమాన్ని నేడు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ప్రథమంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులను ఎస్పీ ప్రవేశపెట్టి వారి యొక్క గుర్తింపు కార్డులను అందజేశారు. జిల్లా కేంద్రంలోని మహిళలు, పిల్లలు ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్లు
వారిని ఇబ్బందులకు గురి చేస్తే వారి యొక్క గుర్తింపు కార్డు ఆధారంగా వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. మహిళలపై ఎటువంటి దాడులు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ కొన్ని కార్యక్రమాలను చేపడుతుందని ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ మనం సేఫ్టీ అంటే మహిళల సేఫ్టీ, వాళ్ళ యొక్క సెక్యూరిటీ, అలాగే విజయనగరం జిల్లా ప్రజల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ ఇలాంటి కోసం నేరాలు అవుతున్నాయి, కిడ్నాప్లు అవుతున్నాయి, ఆటోస్ పైన ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా చిన్నపిల్లలు ముఖ్యంగా మహిళల మీద వృద్ధుల మీద కిడ్నాప్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మీరు హైదరాబాదు, బెంగళూరు అన్నీ చూస్తే ఈ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిల్ని ఒంటరికి వెళ్ళేటప్పుడు అలా తీసుకెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆటోస్ ఇవన్నీ కూడా. ఈ యొక్క భద్రత, మహిళా భద్రత అనే దాంట్లో ఇది మనం ఆ ఆటోకి ఒక నంబర్ ఇస్తుంటాం బ్యాక్ సైడ్. అది నెల్లిమర్లు అయితే నెల్లిమర్ల 1 అని, విజయనగరం అయితే 1 టౌన్ అయితే 1 అని నంబర్లు మీకు వేసుకుంటారు కదా బ్యాక్. వాళ్ళ నంబరు ఇవన్నీ కూడా విజయనగరం ఆటో నంబరు ఏముంది వాళ్ళు ఏమి ఇచ్చారో 1, 2, 3, 4 అని. ఆటో ఎలా ఉంటుందంటే ఎవరో ఒక ఆటో అతను తప్పు చేస్తే రిమైనింగ్ అందరినీ ఎస్ఐలు వాళ్ళ ఆధ్వర్యంలో ట్రాఫిక్ వింగ్ చేస్తున్నారు. ఇది డిజైన్ చేసింది వచ్చిందంతా కూడా మన ఏఎస్పీ గారు ప్రతి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ప్రతి ఆటోకి ఇస్తున్నాను నేను. ఒక్క విజయనగరంలోనే కాదు, జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్కి ఈ అన్ని కార్డులు కూడా రాబోయే రోజుల్లో అన్ని ఆటోలకి ఇస్తాం మనం. రండి ఇంకా రండి. ఎక్కడన్నా నువ్వు? సరే సరే రైట్, ఎవరితో పెడుతున్నట్టు. మన విజయనగరం టౌన్లో ఆటోలకు సంబంధించి ఒక ఐడెంటిటీ కార్డ్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ ఐడెంటిటీ కార్డులో ఆటో ఓనర్ పేరు, ఆటో నంబరు, అలాగే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ అన్నీ కూడా ఉంటుంది. ఎవరైనా ముఖ్యంగా మహిళా రక్షణలో భాగంగా ఈ ప్రోగ్రామ్ను మనం డిజైన్ చేయడం జరిగింది. అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరైనా ఒంటరిగా ఆటోలో ప్రయాణించే ముందు ఈ డేటా కార్డ్ అంతా కూడా ఈ ఆటో వెనక భాగంలో ఉంటుంది. అంటే డ్రైవర్ వెనక భాగంలో కూర్చున్న వాళ్ళు దాన్ని ఫోటో తీసుకోవడం, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఇమ్మీడియట్లీ వాట్సాప్లో పంపితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఆటో ఎక్కారు, ఎంతసేపు అయింది, అది ఇంటికి వస్తున్నారా లేదా, లేట్ అయితే ఎందుకు రీజన్స్ కనుక్కోవడం. అలాగే ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు డైరెక్ట్గా ఆటోని మనం ట్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఈ యొక్క కార్డును మొదట మనం పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా విజయనగరం టౌన్లో రేపటి నుంచి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో కూడా దీన్ని ప్రారంభిస్తారు. ఇది మహిళా రక్షణకి, అలాగే చైల్డ్కి, ఉమెన్, అలాగే ఏజ్డ్ పీపుల్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది దిస్ ఈజ్ ద కార్డ్. ఈ డేటా ఉంటుంది దీంట్లో. అలాగే మహిళా రక్షణలో భాగంగా చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఇది ఒక భాగం. దాంట్లో ఇంకా చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. దాంట్లో శక్తి టీమ్స్ అని కూడా మన డీజీ సార్ స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా అతి త్వరలో
మనం స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మన జిల్లాలో మహిళా రక్షక్ అనేసి ఒక ఉన్నటువంటి కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి స్పెషల్గా ఒక డ్రెస్ డిజైన్ చేసి వాళ్ళకి 2 వీలర్స్ ఇవ్వడం, వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్ ఇవ్వడం, వైర్లెస్ మ్యాన్ ప్యాక్స్ ఇవ్వడం. సో ఎక్కడెక్కడ కాలేజెస్ ఈవ్ టీచింగ్ జరుగుతున్న దగ్గర, అలాగే మహిళలకి చైతన్యపరిచేందుకు వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకునేందుకు ఆ టీం దాన్ని పరిష్కరించేకి ఆ టీం షార్ట్లీ మనం ఓపెన్ చేయబోతున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో బస్టాండ్ ప్రాంగణంలో దేవేంద్ర ఫౌండేషన్ ప్రయాణికుల కొరకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు తుల్లా దేవేంద్ర గౌడ్ దేవేంద్ర ఫౌండేషన్ చైర్మన్గా ఉన్న ఈ ఫౌండేషన్ తుక్కుగూడ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవేంద్ర గౌడ్ కుమారుడు వైరేంద్ర గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. పదో తరగతి ఫలితాల్లో నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లికి చెందిన మంచన శ్రీనివాస్ గుప్తా రజనీ కుమార్తె వైష్ణవి రాయ్ 10కి 10 సాధించి ఔరా అనిపించింది. మంచన వైష్ణవి రాయ్ హైదరాబాద్ హస్తినాపురం రవీంద్ర భారతిలో 10వ తరగతి వరకు చదువుతోంది. తనకు డాక్టర్ కావడం ఒక కళ అని, చదువులో కఠోర సాధన, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, చదువు చెప్పిన గురువు తోడుగా ఉండడమే ఈ విజయానికి కారణమన్నారు. అలాగే చింతపల్లికి చెందిన గోవిందు శివ పేదరికంలో పుట్టి పెరిగాడు. తండ్రి ఆటో నడిపి, తల్లి ఇండ్లలో పనిచేసి చింతపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. వారి కష్టమే నాకు స్కూల్ ఫస్ట్ నిలిచేలా చేసిందన్నాడు శివ. తనకు ఇంజనీరింగ్ కావడం ఒక కళ అని, బాసరలో IIIT చదువుకోవడానికి సీట్ రావడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థి శివ తమ ఆనందాన్ని V3 న్యూస్తో పంచుకున్నారు. నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ ఫలితాన్ని నాకు కాకుండా నన్ను ఎంతో కష్టపడి తమ రక్తాన్ని చెమట రూపంలో మార్చి కష్టపడిన మా తల్లిదండ్రులకు నేను ఈరోజు గర్వంగా ఉండి నేను వాళ్ళకి అభినందనను తెలియజేసుకుంటున్నాను. వారు లేనిది నేను లేను. అమ్మ, నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మా పాప చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేది. ఆటపాటల్లో, డ్రాయింగ్లో. ఒకసారి మనం ఏది చెప్పినా మంచిగా గుర్తుంచుకొని ఒకేసారి గ్రహించేది. చాలా ఫాస్ట్గా ఉండేది. మోటివేషన్ క్లాసెస్ కూడా ఇప్పించడం జరిగింది. మేము తన ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మంచి ఇదితోనే బాగానే మంచి చదివి రవీంద్ర భారతి స్కూల్ సపోర్టు, వాళ్ళ యాజమాన్యం సపోర్టు, అందరి సపోర్ట్తోని
మా అమ్మాయి 10 GPA సాధించడం జరిగింది. ముందు ముందు కూడా ఉన్నత శిఖరాలు చేరుకొని ఫ్యూచర్లో కూడా డాక్టర్గా అయ్యి ఈ పుట్టిన ఊరికి చింతపల్లికి ఎంతో కొంత సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను నా సక్సెస్ సాధించడానికి కారకులైన నాకు చదువు చెప్పిన నా ఉపాధ్యాయులకు మరియు నాకంటూ ధైర్యాన్ని ఇస్తూ ఉన్న మా నాన్నకు, మా అమ్మగారికి, నేను మంచిగా కష్టపడి 10 GPA సాధించిన, అలాగే ముందు కూడా ఫ్రీ డాక్టర్ సీట్ కొడతానని వాళ్ళకు నేను భరోసా ఇస్తున్నాను. స్కూల్ నుంచి నాకు చాలా సపోర్ట్ వచ్చింది. నేను రవీంద్ర భారతి స్కూల్ హసనాపురం 7 years చదవడం జరిగింది. అందులో నాకు ప్రతి టీచర్ పేరున అందరూ నాకు సహకరించడంతోనే నేను ఈరోజు 10 GPA సాధించగలిగాను. అలాగే మా ప్రిన్సిపల్, రవీంద్ర భారతి ప్రిన్సిపల్ మిస్టర్ సూర్యనారాయణ గారు, ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఎంతో ప్రోత్సహించిన నా హిందీ సార్ అహ్మద్ సార్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి విజయం వెనుక ఒక సపోర్ట్ అనేది ఉండాలి. అలాగే నాకంటూ 2 వ్యక్తుల సపోర్ట్ చాలా ఇచ్చారు. అది మొదటగా మా అన్నయ్య, రెండోది మా అక్క డాక్టర్ అస్మా బేగం. వాళ్ళిద్దరిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను కూడా 10 GPA సాధించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఫ్రీ సీట్ కొట్టుకుంటానని అందరికీ తెలియజేస్తున్నాను. నేను మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. మా నాన్న ఆటో నడుపుతాడు, మా అమ్మ ఇళ్లలో పనిచేస్తుంది. ఎలాగైనా వాళ్ళని గొప్పగా చూడాలని నేను కష్టపడి చదివాను. ఇలా 9.7 సాధించడానికి మా అమ్మ నాన్న మరియు మా టీచర్స్, మా ఫ్రెండ్స్ కారణం. ఎలాగైనా వారిని సంతోషంగా ఉంచాలని, మా స్కూల్కి గొప్ప పేరు తేవాలని 9.7 తెచ్చుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ZPHS చింతపల్లిలో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో చదివాను, బాస్కెట్ కూడా సెలెక్ట్ అయ్యాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో 23న జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారుల కసరత్తు. సాంకేతిక సమస్య తలెత్తితే ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై సిబ్బందికి అవగాహన. శ్రీకాకుళం జిల్లా నవగాం జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. మృతులిద్దరూ చిలకలవలస గ్రామానికి చెందిన వాసులుగా గుర్తింపు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదం. ఇంటర్ విద్యార్థిని హతమార్చి పూడ్చిపెట్టిన దుండగులు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని చెప్పుల గోదాంలో అగ్ని ప్రమాదం. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.